టీడీపీ శ్రేణుల్లో రోజు రోజుకు భవిష్యత్తు పైన బెంగ పెరుగుతోంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు మొన్న ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేశామా? జనసేన పార్టీ 21 సీట్లలో గెలవడానికి కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేజర్ ఓట్ షేర్ అయినప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకుల వైఖరి మాత్రం జనసేన కారణంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మాటలు, ఆయన వ్యవహార శైలి అయితే తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్గా మారుతోంది అన్న చర్చ కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఉంటే ఈరోజు అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్క్రీన్ మీదే ఉండేవారు కాదు, మహా అయితే ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఉండేవారో కాదో. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేజర్ ఓట్ షేర్తో గెలిస్తే, డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు కృతజ్ఞత చూపకపోగా తెలుగుదేశం పార్టీకే ఎడుతు పెట్టేలాగా ఆయన వ్యవహారం ఉంది అన్న ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా వ్యక్తమవుతోంది. కొందరు ఇప్పుడు ఓపెన్గా కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అలా ఓపెన్గా మాట్లాడిన వాళ్ళ కామన్ పాయింట్ ఏందన్నది కూడా చూద్దాం. కాకపోతే ఇటీవల బాగా గ్యాప్ పెరుగుతుంది జనసేనకు, టీడీపీకి. అందుకు పరోక్షంగా పవన్ కళ్యాణ్ వైఖరి కూడా కారణమవుతోంది. మొన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు బాగా హట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ వల్ల ఒక విషయంలో. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటనకు వెళ్తే హోంమంత్రి, ఇతర మంత్రులు, అధికారులంతా ఆయనతో పాటు వెళ్ళారు, విడివిడిగా ఏం వెళ్ళలేదు. కానీ ఈ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి వెంట వెళ్లకుండా కొద్ది గంటల వ్యవధిలోనే మళ్ళీ సొంతంగా అక్కడికి పర్యటన చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సొంతంగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఆయన కూటమికి కట్టుబడి లేరు అన్న ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సాధారణంగా ఆయన కూడా ఒక మంత్రి తరహాలో వ్యక్తే కాబట్టి సీఎంతో పాటు ఆయన ఎందుకు రాలేదు? సీఎంతో పాటు వస్తే సొంతంగా నాకేంటి ఉంటుంది అనుకున్నారా? నేను ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిని నేను చూపెట్టుకోవడానికి అక్కడ విడిగా వెళ్ళారా అన్న ఒక చర్చ నడుస్తుంది. కాకపోతే దాని మీద మాట్లాడలేని పరిస్థితి. దానికి తోడు తెలుగుదేశం పార్టీకి ఎంతో ఇష్టమైన బీఆర్ నాయుడుని ఉద్దేశించి ఒక బలవంతంగా సారీ చెప్పించే ప్రయత్నం చేయడం, చివరకు అయిష్టంగానే బీఆర్ నాయుడు అర్ధగంట వ్యవధిలోనే మాట మార్చి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి రావడానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, వ్యక్తుల్ని పరోక్షంగా పవన్ కళ్యాణ్ డిక్టేట్ చేస్తూ ఉన్నారు అన్న భావనకు వచ్చేశారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, చంద్రబాబు నాయుడుకు వయసు అయింది, ఆయన ఒక పెద్ద తరహా నాయకుడిగా ఉండిపోతున్నారు. పవన్ కళ్యాణ్ చూస్తే ప్రతి దాంట్లోనూ వేలు పెట్టడం, సొంతంగా నేను ఎదుగుతున్నాను, నాకు అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి, నేనంటే అది ఇది అని చాటేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రతి దాంట్లో వేలు పెట్టి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకో ఆల్టర్నేట్ నాయకత్వం అనేది ఉండాలి, ఫోర్స్ ఉండాలి అన్నది ఒక డిమాండ్ పెరుగుతుంది టీడీపీలో. ఈ డిమాండ్కు మూల కారణం పవన్ కళ్యాణే. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మహాసేన రాజేష్ ఉన్నారు. ఆయన చేసిన 3 వ్యాఖ్యలు చూస్తే టార్గెట్ ఏంటి? లోకేష్ను పైకి తీసుకెళ్లడమా, లేకుంటే పవన్ కళ్యాణ్ పైన ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు సమానంగా లోకేష్ను చూడాలి అన్నదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభిప్రాయము అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది. మహాసేన రాజేష్ 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల సమావేశం జరిగితే వేదిక మీద చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పైన ఉన్నారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎమ్మెల్యేలలో కింద కూర్చొని, కింద అంటే చైర్ల మీద, అంటే డయాస్ మీద కాకుండా కింద కూర్చొని ఎక్కడో 3వ వరుసలో కూర్చోబెట్టారు. దాన్ని చూసి మేము జీర్ణించుకోలేకపోతున్నామని ఒక పాయింట్ చెప్పారు. అంటే ఒక చంద్రబాబు నాయుడు వేదిక మీద ఉండి పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో పాటు కింద కూర్చొని ఉంటే డయాస్ కింద అభ్యంతరం ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పైన ఉంటే మా నారా లోకేష్ని మేము ఇలా కింద ఎమ్మెల్యేలలో కలిసి 3వ వరుసలో చూడడాన్ని తట్టుకోలేకపోతున్నామని మహాసేన రాజేష్ చెప్తున్నారు. 1. 2, ఇటీవల ఒక ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ నారా లోకేష్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసేందుకు వస్తుంటే ఇలా చేతులు అడ్డం పెట్టారు. ఇలాంటివి చూస్తే తట్టుకోలేకపోతున్నాం, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ నారా లోకేష్ని ఆపడం ఏంటి అన్నట్టుగా ఇంకో పాయింట్. 3వ పాయింట్ మహాసేన రాజేష్ చెప్పింది ఏంటంటే, అర్జెంటుగా ముఖ్యమంత్రిగా కాకపోయినా ఇప్పటికిప్పుడు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో కూడా పెట్టేలాగా ఆదేశాలు ఇవ్వండి అని 3వ డిమాండ్ చేశారు. ఈ 3ఇంటిలో చూస్తే కామన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వేదిక మీద ఉండి నారా లోకేష్ కింద ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు. 1. 2, డిప్యూటీ సీఎం చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫోటో పెట్టాలి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫోటో పెట్టించుకున్నారు కాబట్టి ఆ హోదా మా నారా లోకేష్ కూడా కావాలి అన్నది మహాసేన రాజేష్ డిమాండ్. ఇక ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ అడ్డుకోవడం అన్న మాట వస్తే అక్కడ కూడా పవన్ కళ్యాణ్కు నారా లోకేష్కి పోల్చి చూస్తూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్కు దక్కుతున్నంత గౌరవం ఈ ప్రభుత్వంలో మా నారా లోకేష్కి దక్కడం లేదు అన్నది టీడీపీ వాళ్ళ వాదన. ఒక మహాసేన రాజేషే కాదు, చాలామందిలో ఈ అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ ఏమో సొంతంగా ఇంకా భవిష్యత్తు నాయకుడిగా తనను తాను ప్రచారం చేసుకుంటూ
ప్రతి వర్గానికి సంబంధించిన అంశాల్లో వేలు పెడుతూ తిరుపతి విషయం వస్తే చంద్రబాబు నాయుడు ఇంకా ఆ విషయాన్ని టేకప్ చేస్తున్న సమయంలోనే అప్పటికప్పుడు కాషాయం ధరించేసి సనాతన హిందూ అంటూ మొత్తం హిందువుల్లో తానే హీరో అనిపించుకోవడానికి ట్రై చేశారు. ఇలా చాలా ఘటనల్లో ప్రత్యేకంగా తాను ఒక లైన్ తీసుకుంటున్నారు. ప్యారలల్గా సమాంతరంగా తెలుగుదేశం పార్టీకి సమానంగా ఎదగాలనుకుంటూ ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది. చంద్రబాబు నాయుడుకు అంటే అవమానించడం కాదు, కానీ ఎవరికైనా ఒక మనిషికి ఒక రోజుకి ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దూకుడుగా వెళ్ళడం అన్నది సాధ్యం కాదు. ఆయన వయసుకి ఆయన అప్రోచ్కి అది సెట్ అవ్వదు కూడా. అలాంటప్పుడు పక్కనే ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా దూకుడుగా వెళ్తున్నప్పుడు టీడీపీ నాయకత్వం వైపు నుంచి కూడా ఒక యంగ్ లీడర్ని తీసుకురాకపోతే ఇబ్బంది వస్తుంది అన్నది టీడీపీ వల్ల ఆందోళన. మహాసేన రాజు ఇంకో విషయం కూడా చెప్పేశారు. గతంలో రాహుల్ గాంధీకి ప్రధాని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా, అంటే 2009 నుంచి 2014 మధ్యలో రాహుల్ గాంధీకి ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ కూడా అప్పుడు చేపట్టలేదు. దానివల్ల ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేని పరిస్థితి వచ్చింది. అదే ఆ రోజు ప్రధానిగా చేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్న సీనియర్లంతా ప్రధానిగా చేసిన రాహుల్ గాంధీ దగ్గర అణిగిమణిగి ఉండేవాళ్ళు. ఆ రోజు ఆయన ప్రధాని పదవి తీసుకోకపోవడం వల్లే ఈరోజు రాహుల్ గాంధీకి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే మళ్ళీ ఓడిపోయినా సరే ఆయనకు పార్టీ మీద కమాండ్ ఉంటుంది అన్నది మహాసేన రాజేష్ చెప్తున్న వాదన. ఇవన్నీ కాదు కానీ వేదిక మీద తమ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, ఇంకొకరు ఎందుకు అని కూడా ఆలోచన చేయలేని స్థాయికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే పక్కన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికైనా మాకు ఇబ్బందే. కాబట్టి లోకేష్ని కూడా అదే స్థాయిలో మనం పైకి తీసుకురావాలి అన్నది వీళ్ళ అభిప్రాయంగా కనపడుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ లేకపోయి ఉంటే ఈ చర్చ ఉండేదే కాదేమో. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు పక్కన డయాస్ మీద కూర్చోవడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సొంతంగా ఆయన కార్యక్రమాలు చేసుకునేందుకు జిల్లాల పర్యటనలు కూడా త్వరలో సిద్ధమవుతున్నారు. అది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి దూకుడు స్వభావం ఉన్న పద్ధతి అయితే కనిపించడం లేదు గత కొద్ది రోజులుగా. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి నారా లోకేష్ అయితే సైలెంట్గా తెర వెనకే పనులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన వయసుకు రీత్యా అలా దూకుడు ప్రదర్శించడం అనేది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పెద్ద ఆందోళన అదే. భవిష్యత్తు నాయకత్వం సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఇంకా ఆ తర్వాత పార్టీని నారా లోకేష్ ఒక్కరు హ్యాండిల్ చేయగలుగుతారా? అదే ఒకసారి ముఖ్యమంత్రిగా చేస్తే మాజీ ముఖ్యమంత్రి అన్నది ఒక లెవెల్. ఎన్ని చెప్పినా అది మాత్రం నిజం. ముఖ్యమంత్రి హోదాతో పాటు మాజీ ముఖ్యమంత్రి అన్నది కూడా ఒక రాజకీయంగా ఒక మంచి హోదానే. ఆ హోదాను సంపాదించుకుంటే పార్టీని కమాండ్ చేయడం నారా లోకేష్కి ఈజీ అవుతుంది అన్నది వీళ్ళందరి అభిప్రాయం. దాంతోపాటు అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ సొంతంగా వ్యవహరిస్తున్న తీరు మీద అయితే తెలుగుదేశం పార్టీకి అసూయ ఉంది, ఆందోళన ఉంది, భయము ఉంది, కోపము ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కనీసం మన నారా లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ లెవెల్కి తీసుకెళ్దాం, డిప్యూటీ సీఎం చేద్దాం ఇప్పటికిప్పుడు అన్న ఒక డిమాండ్ అయితే బలంగా వస్తుంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డిప్యూటీ సీఎం వరకు చేసి వదిలిపెడతారా, లేకుంటే డైరెక్ట్ సీఎం చేస్తారా? నారా లోకేష్కు తనతో స్థాయిని ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అన్నదైతే కాలమే నిర్ణయించాలి.